గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే కంగ్రాచులేషన్స్. ఎందుకు అని అంటే మీరు ఒక స్టెప్ తీసుకున్నారు స్టార్ట్ చేయాలనేసి. ఓకే, డెస్టినేషన్ ఆల్గరిథం పార్ట్ 3లో ఉన్నారు మీరు ఇప్పుడు. అరేస్ పార్ట్లో డాటా స్ట్రక్చర్స్లో అరేస్ పార్ట్లో పార్ట్ 3లో ఉన్నారు. ప్రీవియస్ వీడియోలో నేను డెస్టినేషన్ ఫ్లాగ్ ఆల్గరిథం గురించి 2 వీడియోస్ చేశాను. ఒకటి లీడ్ కోడ్ నెంబర్ 75 అండ్ లీడ్ కోడ్ నెంబర్స్ 2161 రెండు చేశాను. ఇప్పుడు ఈరోజు వచ్చేసి 905 లీడ్ కోడ్ నెంబర్. సో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఒకవేళ మీరు డెస్టినేషన్ ఫ్లాగ్ అల్గోరిథం గురించి చూడకుంటే వెళ్ళి చూడండి, లేకపోతే ఈ వీడియో అని ప్రాబ్లం కానీ మనకు అర్థం కాదు, ఎందుకంటే అందులో చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లీడ్ కోడ్ నెంబర్ 905. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారు అంటే, నమ్స్ అనే ఒక అరే ఉంది. అరే లోపల 3, 1, 2, 4 అనే సమ్ వాల్యూస్ ఉన్నాయి, ఇంటీజర్ వాల్యూస్. అవుట్పుట్ వచ్చేసి ఉన్నది. అవుట్పుట్ అనేది ఇంటీజర్ అంటే ఒకవేళ ఈవెన్ నెంబర్స్ అయితే స్టార్టింగ్లో ఉండాలి, ఆడ్ నెంబర్స్ అయితే ఎండింగ్లో ఉండాలి. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆడ్ నెంబర్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 1, 2, 4 ఉంది. ఇందులో 2 and 4 ఈ రెండు కూడా ఫస్ట్లో వచ్చినాయి, అండ్ 3, 1 అనేది ఫైనల్గా వచ్చేసింది, ఎందుకంటే ఆడ్ నెంబర్స్ కాబట్టి. ఇక్కడ ఏమన్నా అంటే ద క్లియర్గా మెన్షన్ చేసిన అవుట్పుట్ అనేది 4, 2, 3, 1 and 2, 4, 3, 1 ఎట్లా అంటే ఎనీ ఆర్డర్లో రావచ్చు అంటాడు. నేను ఏం డిస్కస్ చేసినాం అంటే, మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ ఉన్నదనుకో, ఇది ఉన్నదనుకో, ఇలానే రావాలనే ఇచ్చాడు, బట్ ఆర్డర్ చేంజ్ అయినా పర్లేదు అని. సో అందుకని దానికి డెస్టినేషన్ ఫ్లాగ్ అల్గోరిథం అనేది అప్లికబుల్ కాలేదు. సో దీనికి మాత్రం అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే ఏ విధంగా రాయొచ్చు. సో అంటే ఎలిమెంట్స్ ఎక్కడ చేంజ్ అయినా వస్తాయి అనమాట ఆన్సర్. ఓకే, ఇది మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. దీన్ని మనం ఏ ప్రాబ్లం అయినా అని ఫస్ట్ ఇనిషియల్ అని బ్రూట్ ఫోర్స్ ఆల్గోరిథంతో కంప్లీట్ చేసుకోవాలి ఎవరు కూడా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే బ్రూట్ ఫోర్స్ అప్లోడ్ ఏంటంటే సింపుల్గా ఒకసారి వీడియోని పాజ్ చేయండి, ఆలోచించండి బ్రూట్ ఫోర్స్ మెథడ్ కూడా ఎలా చేయాలి అనేసి ఆలోచించిన తర్వాతనే ఒకసారి రండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు ఛాన్స్ గుర్తుకుంటుంది, చాలా రోజులు గుర్తుకుంటుంది. సో లాజిక్ కూడా మనకు బిల్డ్ అయితే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం అన్నా అని తొందరగా ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. సో ఓకే, వీడియో పాజ్ చేసి వచ్చారు కదా. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా దీన్ని ఏం చేస్తా అంటే ఒక లో అనే ఒక అరే తీసుకుంటా. ఓకే, ఈవెన్ అనేది ఒక అరే తీసుకుంటా, ఈవెన్ అనే ఒక ఎంటీ అరే తీసుకుంటా, అండ్ ఆడ్ అనేది ఒక ఎంటీ అరే తీసుకుంటా. అండ్ ఎంటీ అరే తీసుకొని నేను ఏం చేస్తా, ఇటరేట్ చేసుకుంటా 1 by 1, 3, 1, 2, 4 అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది ఇక్కడ ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాల్యూ 3 వచ్చింది. 3 అంటే ఏంది, ఈవెన్ ఆడ్. సో ఆడ్ అనేది ఇందులోకి వేసుకుంటా. నెక్స్ట్ 1 అనేది కూడా ఇందులోకి వేసేసుకుంటా. ఈవెన్ 2 అనేది ఈవెన్, సో 2 ఈవెన్ లోపల వేసుకుంటా. 4 అనేది ఈవెన్ లోపల వేసుకుంటా. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫైనల్గా రిటర్న్ ఈవెన్ ప్లస్ ఆడ్. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఈవెన్ వాల్యూ ఏమొస్తుంది 2, 4, ఆడ్ వాల్యూ ఏమొస్తుంది 3, 1. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 2, 4, 3, 1 ఈ ఆర్డర్లో ఉండొచ్చా. 2, 4, 3, 1 ఇక్కడ చూడండి. ఎస్, ఇక్కడ 2, 4, 3, 1 ఇట్లా వచ్చినా కూడా ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాను అనమాట. ఇది మన అవుట్పుట్. ఇది ఒక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అండ్ నెక్స్ట్ మనం ఆప్టిమల్ అప్రోచ్ విచ్ ఈస్ డెస్టినేషన్ ఫ్లాగ్ అల్గోరిథం గురించి చెక్ చేద్దాం. ఓకే, డెస్టినేషన్ ఫ్లాగ్ అల్గోరిథం ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు స్వాపింగ్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఒక ఫర్ లూప్ ఇటరేట్ చేసుకుంటాం. డెస్టినేషన్ ఫ్లాగ్ అల్గోరిథం అలా తెలియకుండా ప్రీవియస్ వీడియోలో ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఏం చేస్తాను అంటే ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని 1 by 1 చెక్ చేసుకుంటా. ఓకే, 1 by 1 చెక్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఒకవేళ అరే అనేది ఈజ్ ఈవెన్ దెన్ డోంట్ స్వాప్, అంటే ఆటోమేటిక్గా స్వాప్ చేయకుండా ఈవెన్ అనేది ప్లస్ కావాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇనిషియల్గా నేను ఇనిషియల్గా స్టార్టింగ్లో తీసుకుంటా, ఫైనల్గా ఆడ్ తీసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తే ఫస్ట్ 1 వాల్యూ చెక్ చేసుకుంటా. ఎస్, 3 అనేది ఈవెన్ ఆడ్. ఎస్, ఆడ్ కాబట్టి నేను ఏం చేస్తా, స్వాప్ చేసుకుంటా. సో 4 అనేది ఇక్కడ వచ్చేస్తుంది, 3 అనేది ఇక్కడ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనకు ఈ కండిషన్ ఎల్స్ కండిషన్ ఇక్కడ కండిషన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఆడ్ మైనస్ చేయాలి. సో ఆడ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది డి. ఓకే, దెన్ నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది, ఈ అక్కడనే ఉండి చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇది ఈవెనా ఆడా అనేది.
ఈవెన్ ఆడ్ అని చెక్ చేసుకుంటే ఇక్కడ 4 అనేది ఈవెన్. సో నేను ఏం చేస్తాను, ఈని ప్లేస్ చేసుకుంటా. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 1 అవుతుంది, అప్పుడు మళ్ళీ ఆడ్ అవుతుంది. సో మళ్ళీ స్వాప్ చేసుకోవాలి, ఇక్కడ స్వాప్ చేసుకోవాలి, దీంతో స్వాప్ చేసుకోవాలి, ఆడ్తో స్వాప్ చేసుకోవాలి. సో 2 అనేది ఇక్కడ వచ్చేస్తుంది, 1 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ మైనస్ 1 డి అవుతుంది. అప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే మనకు డి అనేది ఇక్కడ వెళ్ళదు, మళ్ళీ ఈ ఈవెన్ కూడా ఇక్కడ రావద్దు. సో ఇక్కడ మనకి ఓవర్టేక్ అయిపోతున్నాయి. సో మనకి వైల్ లూప్ రాసుకుంటాం ఇక్కడ ముందే. సో వైల్ ఆఫ్ ఈ అనేది గ్రేటర్ ఉండాలి, లెస్ ఉండాలి, డి అనేది గ్రేటర్ ఉండాలి, అప్పుడే ఈ కండిషన్స్ మనకు సాటిస్ఫై అవుతాయి. ఇది మన అప్రోచ్ అనేది. సో చెప్తుంటే చాలా సింపుల్గానే ఉంది. ఆ సింపుల్ ఉన్నామంటే ముందే మనం ట్రై చేస్తే, ఒక వీడియో పాజ్ చేసి ఆలోచిస్తే ఆన్సర్ రాకపోతే అప్పుడు మనకు హార్డ్ అనిపిస్తుంది. డైరెక్ట్ నువ్వు వీడియో పాజ్ చేయకుండా వచ్చి ఇలా నేను చెప్పింది వినుకుంటూ పోతే ఇంతే కదా అనుకుంటాం. సో అది కాదు, వీడియో పాజ్ చేయండి, ఆలోచించండి. ఆలోచిస్తేనే నేను చెప్పింది అరే ఈ అంటే ఈ టెక్నిక్ ఇంత ఈజీగా ఉందా అనేసి మీకు అర్థమైపోతుంది. ఓకే, అది సో ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది మీకు ఒక అడ్వైజ్ ఏంటంటే, ఏ ప్రాబ్లం చేసినా కానీ నేను ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఒక పెన్ పేపర్ తీసుకొని ఈ ఆల్గరిథం అనేది 1 by 1 స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. మీరు కూడా అట్లా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఎవ్రీ ప్రాబ్లం, ఎంత చిన్న ప్రాబ్లం అయినా అని దాన్ని మనం చెక్ చేసుకొని ఆన్సర్ వచ్చినట్టయితే, ఇప్పుడు మనకు 4 to 1 3 వచ్చింది. ఇట్లా 4 to 1 3 వచ్చింది అని అంటే నెక్స్ట్ మనం ఓ సిస్టమ్ ఓపెన్ చేసి మనం అప్పుడు ప్రోగ్రామ్ కొట్టాలి. అంతేగాని అనేసి ఏదో కొట్టడానికి పోతే మనం ఏదో తోపులా ఫీల్ అయిపోయి చేస్తే అది కాదనమాట. ఓకే, ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. ఓకే, నేను పైథాన్లో చేస్తున్నాను. లో ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఇనిషియల్ ఈవెన్ని ఈలా కన్సిడర్ చేస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు 0 స్టార్టింగ్, అండ్ దాన్ని ఆర్డిని డీతో కన్సిడర్ చేసుకుంటున్నా. మనకు లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి లెన్ ఆఫ్ అరే పేరు నమ్స్ -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తా, వైల్ కండిషన్ రాసుకుంటా. వైల్ ఆఫ్ మనకి ఈ పెద్దగా ఉండాలి అండ్ డి పెద్దగా ఉండాలి, ఈ చిన్న ఉండాలి. సారీ, బ్రాకెట్స్ పైథాన్ జావా కన్ఫ్యూజింగ్ మ్యాన్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇఫ్ కండిషన్ చేసుకుంటా. ఇప్పుడు నమ్స్ అంటే అరే అనేది ఈ ఒకవేళ అయినట్టయితే మనకు మాడ్యులస్ కండిషన్ 2 = 0 అయినట్టయితే దెన్ ఏం చేస్తా, సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. వైస్ మీకు ఒకవేళ ఇక్కడ మాడ్యులస్ 2 వాడినా కదా, మాడ్యులస్ 2 వాడకుండా XOR ఆపరేషన్ యూజ్ చేసి ఇంకా మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒకవేళ ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఆ కండిషన్ అనేది మాడ్యులస్ 2 వాడకుండా ఏం వాడాలి, మాడ్యులస్ వాడకుండా మాడ్యులస్ బదులు XORలో ఒకటి వాడతారు. అది ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఓకే, అది మన ప్రోగ్రామ్ స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డి అండ్ నమ్స్ ఆఫ్ ఈ. ఎందుకు స్వాప్ చేసుకుంటున్నా, జస్ట్ ఇది పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్ద ప్రోగ్రామ్ ఏం కాదు. ఎందుకనంటే మనం ఆల్గరిథం నేర్చుకున్నాం కాబట్టి. ఆల్గరిథం నేర్చుకోకుంటే ఏది కూడా ఈజీ కాదన్నమాట డాటా స్ట్రక్చర్స్లో. ఓకే, డీని మైనస్ చేస్తా, మైనస్. ఓకే, దెన్ ఐ విల్ రిటర్న్ ఏం చేస్తాను, ఆన్సర్ రిటర్న్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. ఓకే, ఒక ఎర్రర్ వచ్చింది. ఏంది ఎర్రర్ అంటే చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ వచ్చింది అని అంటే, యాక్చువల్లీ ఇక్కడ డి వాడాలి, తర్వాత ఈ వాడాలి. ఇది ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, మన సబ్మిట్ చేద్దాం. సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది పక్కా. ఓకే, ఇది ఓకే వచ్చింది కదా. ఇది గైస్, ఇది డెస్టినేషన్ ఫ్లాగ్ అల్గోరిథం. చాలా సింపుల్గా ఉంటుంది.
నేర్చుకుంటేనే సింపుల్ ఉంటుంది, లేకపోతే ప్రాబ్లం చాలా హార్డ్ అనిపిస్తుంది. ఓకే, ఒకవేళ చూడకుంటే వెళ్ళి చూడండి. ఓకే, డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం ఈరోజు వరకు కంప్లీట్ చేసిన 3 వీడియోస్ అయిపోయినాయి, ఒకవేళ చూడండి. అండ్ ఓకే, నేను చాలా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే కామెంట్ చేయండి, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, అంటే నా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉందనేది. ఇంకొకటి ఏంటంటే లైక్ చేయండి. ఒక వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం, ఎడిటింగ్ చేయడానికి, నేర్చుకోవడానికి, చెప్పడానికి ప్రిపేర్ అవుతాం. సో ఒక లైక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ మనకు ఏంది అని అంటే మోర్స్ ఓటింగ్ ఆల్గోరిథం చెప్పబోతున్నాను, బీ రెడీ. ఓకే, మన ఛానల్లో డిఎస్సికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి ప్లేలిస్ట్లో. ఓకే, బాయ్, వస్తాం అలా.